రైతు సోదరులారా, మీరు చూస్తున్న పొలం వచ్చేసి రోజ్లిన్ వారి టెస్లా 111. ఒకసారి మీరు ఆ మిరపతోటని పరిశీలించండి ఎలా ఉందో. ఈ మిరపతోట వచ్చేసి దగ్గరగా 63 రోజులు 64 రోజుల పైరు. ఒకసారి ఆ మిరపతోటని పరిశీలించండి ఎలా ఉందో. ఈ 64 రోజుల పైరులో ఇప్పటికైతే ఎలాంటి తెగుళ్ళు కానీ, ఎలాంటి ముడత కానీ, ఎలాంటి వైరస్ కానీ ఏమీ ఆశించలేదు. ఇప్పటికైతే తోట చాలా బాగుంది. ఒక్కసారి మనం అక్కడ పూత ఉంది కదా, ఆ పూత గమనించండి. పూతలో మీకు నేను నల్లి ఉందో లేదో చూపిస్తాను. రైతులకి ప్రధాన సమస్య ఏంటంటే బొబ్బెర ముడత, అంటే జెమినీ వైరస్. నల్లిలో అంటే జెమినీ వైరస్, పూతలో నల్ల తామర పురుగు, ఈ రెండు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం పూతలో నల్లి ఏమైనా ఉందేమో ఒక్కసారి గమనిద్దాము. ఒకసారి ఆ పూతను చూడండి. ఆ పూతలో ఏమైనా నల్లి మీకు కనబడుతుందా ఒక్కసారి గమనించుకోండి. అలాగే ఇంకొక పూత చూద్దాము. అది ఆ పూత చూడండి. పూతలో నల్లి ఏమైనా ఉందేమో గమనించండి ఒక్కసారి. రోజ్లిన్ వారి టెస్లా 111. ఇది చాలా బాగుంది. ఈ మిరప విత్తనం హైబ్రిడ్ మిరప విత్తనం, తేజాలలో టాప్ మిరప విత్తనం ఈ టెస్లా 111 అనేది. చేను చూడండి నల్లగా ఎలా ఉందో. ఈ మిరపదాట చూడండి నల్లగా తమలపాకులాగా మెత్తగా నల్లగా ఉంది. కొత్త ఆకు కూడా, కొత్త కొమ్మ కూడా, కౌటేసేది కూడా చూడండి ఎంత మెత్తగా ఉందో. ఈ పైరు వచ్చేసి 64 రోజుల పైరు దగ్గరగా. ఇక్కడ మనకు పూత కానొస్తుంది. ఆ పూత చూడండి ఎలా ఉందో. ఎక్కడైనా మీకు కొమ్మ ఎండు తెగులు కానొస్తుందేమో చూసుకోండి. ఈ మిరపదాటలో గమనించండి. నేను మిరపతోట మొత్తం తిరిగి వచ్చాను. ఎక్కడా కూడా నాకు బొబ్బెర ముడత కానీ, కొమ్మ కుళ్ళుడు కానీ, కొమ్మ ఎండు కానీ, పూతలో నల్లి కానీ ఎక్కడా కనిపించలేదు. మిరపతోట చూస్తుంటే అసలు చేలో నుంచి బయటికి రాబుద్ది కాలేదు. రైతు సోదరులారా, ఒకసారి ఆ పూతను గమనించండి ఎలా ఉందో. పూతలో నల్లి ఉందేమో ఒక్కసారి మీరు చూడండి. చూపించే పూతలో నల్లి ఉందో లేదో మీరే ఒకసారి చూసుకోండి. ఎందుకంటే రైతులకి ప్రధాన సమస్య ఏంటంటే జెమినీ వైరస్, అంటే బొబ్బెర ముడత, పూతలో నల్లి. ఈ రెండింటి కారణంగా పంట దిగుబడి అనేది తీవ్ర స్థాయిలో తగ్గిపోతుంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మీరు ఇప్పుడు అంత తీవ్రంగా నష్టపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజ్లిన్ వారి టెస్లా 111 తేజాలలో టాప్ రకం తేజ. మార్కెట్లో కూడా ఇప్పుడు టాప్ రేట్ నడుస్తుంది. మిగతా రకాలు తేజాలు 16,500, 16,400, 16,600 అలా పడుతుంటే ఈ టెస్లా 111 తేజ రకానికి టాప్ రేటు 17,000 పడుతుంది. మొన్న 11వ తారీఖు అయితే 17,500 పడింది. ఏదైనా యావరేజ్న 17,000 ఒకసారి మనం చూడండి. కొమ్మ కాడ మొగ్గ చూడండి ఎలా కానొస్తుంది మీ కాడ. అది చూడండి, కొమ్మ కాడ మొగ్గలు చూడండి. ఎక్కడైతే కొత్త గినుపు వస్తుందో ఆడ మొగ్గలు ఉంటాయి. దగ్గర కాపు, చిక్కడి కాపు, కాయ చూడండి, మొగ్గలు చూడండి. ఆ పక్కన రెండు చిట్టాకులు కానొస్తున్నాయి, 2 మొగ్గలు ఉన్నాయి ఆడ. ఆ పక్కనే పూత తెల్లగా ఉంది. ఆ పూతకు చూడండి నల్లి ఏమైనా ఉందేమో గమనించండి. చిక్కగా దగ్గరగా వస్తుంది. కొమ్మలు దగ్గరగా వస్తాయి. నాకు తెలిసి ఒక్కొక్క చెట్టుకి 400 కాయల దాకా కాసే అవకాశం ఉంది. ఒక్కొక్క చెట్టుకు కనుక 400 కాయలు కనుక ఉంటే ఎకరానికి వచ్చేసి దగ్గరగా 50 క్వింటాల పైన దిగుబడి వస్తుంది. ఒక్కసారి ఆ పూత గమనించండి. పూతలో నల్లి ఏమైనా ఉందేమో. ఎందుకంటే మీకు పూతలు ఎందుకు చూపిస్తున్నానంటే ప్రధాన సమస్య పూతలో నల్లి. అందుకని మీకు నేను పూతలు ఎక్కువగా చూపిస్తున్నాను నేను. ఇదే మిరపతోటని కనుక మనం ఒక్క 15 రోజులు 20 రోజుల తర్వాత కనుక చూస్తే ఈ మీకు కానొస్తున్న పూత మొత్తం కాయగా మారుతుంది. రోజ్లిన్ వారి టెస్లా 111
మీకు కనుక మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్, పాసం వారి అబ్బాయి. రోజ్లిన్ వారి టెస్లా 111, రోజ్లిన్ వారి టెస్లా 111 తేజాలలో టాప్ రకం తేజ. నాణ్యమైన నమ్మకమైన విత్తనాలకి మారు పేరు.